బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్లో ప్రోటోకాల్ రగడ నెలకొంది. ప్రోటోకాల్ పాటించట్లేదని మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి గుడి ముందు బైఠాయించారు. ప్రోటోకాల్ పాటించట్లేదంటూ అధికారులపై మంత్రి పొన్నం ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. టెంపుల్ దగ్గర తోపులాటలో మేయర్కి స్వల్పంగా గాయమైంది. తమను కూడా పట్టించుకోవట్లేదని మంత్రి పొన్నం అధికారుల తీరుపై మండిపడ్డారు. బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్లో ప్రోటోకాల్ రగడ నెలకొంది. ప్రోటోకాల్ పాటించట్లేదని మంత్రి పొన్నం ప్రభాకర్, అలాగే మేయర్ గద్వాల విజయలక్ష్మి గుడి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రోటోకాల్ పాటించట్లేదంటూ అటు అధికారులపై మంత్రి పొన్నం ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. టెంపుల్ దగ్గర తోపులాటలో మేయర్కి స్వల్పంగా గాయమైంది. తమను కూడా పట్టించుకోవట్లేదని మంత్రి పొన్నం అధికారుల తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, రాష్ట్రంలో హైదరాబాద్లో ముఖ్యంగా బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్లో కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా ప్రతి ఏడాది నిర్వహిస్తూ ఉంటారు. ఇక ఈడేది కూడా బల్కంపేట ఆలయ నిర్వాహకులు కూడా ఘనంగా ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మరికాసేపట్లోనే బల్కంపేట ఎల్లమ్మకు కళ్యాణోత్సవం కూడా ఘనంగా నిర్వహించే అవకాశం ఉంది. ఇక బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి ప్రభుత్వం అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పించడానికి కొద్దిసేపటి క్రితమే అటు మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు మేయర్ గద్వాల విజయలక్ష్మి అక్కడికి చేరుకున్నారు. అయితే వారు చేరుకోగానే ఆలయ నిర్వాహకులు వారిని రిసీవ్ చేసుకోవడంలో కొంత నిర్లక్ష్యం వహించారు. ప్రోటోకాల్లు పాటించకుండా అక్కడ ఉన్నటువంటి ఆలయ నిర్వాహకులు వ్యవహరించాలంటూ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు అదేవిధంగా మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా కొద్దిసేపు ఆలయం వద్దనే నిరసన కూడా వ్యక్తం చేయడం జరిగింది. దీంతో ఆలయంలో ఉన్నటువంటి చైర్మన్తో పాటు అక్కడ ఉన్నటువంటి ఆలయ సిబ్బంది అందరూ కూడా చేరుకొని పొన్నం ప్రభాకర్ని సముదాయించి వారందరూ కూడా క్షమాపణలు చెప్పి లోపలికి తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ప్రస్తుతమైతే అటు మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు మరోవైపు మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలు కూడా సమర్పించింది. ఇక మరోవైపు చాలామంది భక్తులు ఇక్కడ చేరుకుంటారు కాబట్టి ప్రోటోకాల్ విఐపీలు వివిఐపీలు వచ్చేటువంటి రూట్స్ అన్ని కూడా పూర్తిగా సిద్ధం చేసినప్పటికీ కూడా మంత్రి ఏకంగా ఒక రాష్ట్ర మంత్రి అక్కడికి చేరుకున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు ప్రోటోకాల్ పాటించకుండా ఒక్కసారిగా వారందరినీ కూడా నూకువేసే ప్రయత్నం చేశారు. వారిని సరిగా రిసీవ్ చేసుకోలేదంటూ కూడా అటు మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు మరోవైపు మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా కొంత ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. నిర్వాహకుల తీరుకు సంబంధించిన దానిపై కూడా వెంటనే నిర్వాహకులు వారి అలకతో కొద్దిసేపు అక్కడ నిరసన వ్యక్తం చేయడం, కొద్దిసేపు అలకతో వారందరూ కూడా హుటాహుటిన చేరుకొని వెంటనే మంత్రి పొన్నం ప్రభాకర్ని బుజ్జగించి మళ్ళీ లోపలికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం అయితే బల్కంపేట ఎల్లమ్మ తల్లికి మాత్రం ప్రస్తుతం అయితే ప్రభుత్వం తరపు నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మాత్రము మంత్రి పొన్నం ప్రభాకర్ మాత్రం పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇక మరోవైపు ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కావచ్చు, చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులతో పాటు కొంతమంది సినీ రాజకీయ ప్రముఖులు కూడా బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి వచ్చి తమ భక్తిని చాటుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా బల్కంపేట ఎల్లమ్మ సంబంధించిన కళ్యాణోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. చాలామంది నగరంలోతో పాటు నగరంలో చుట్టూ సుదూర ప్రాంతాల నుంచి కూడా చాలా రాష్ట్రాల నుంచి కూడా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం చూడడానికి కూడా చాలామంది భక్తులు తండోపతండాలుగా అక్కడికి తరలి వస్తుంటారు. కాబట్టి అందుకు సంబంధించినటువంటి ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేసినప్పుడు కూడా ముఖ్యంగా మంత్రులు కావచ్చు, విఐపీలు కావచ్చు, వివిఐపీలు వచ్చేటువంటి రూట్స్లో వారికి సంబంధించినటువంటి సముదాయాలు అంటే సంబంధించిన ఏర్పాట్లు సరైనటువంటి ఏర్పాట్లు చేయకపోవడం పట్ల అటు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా తీవ్ర అసహనం కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఆలయ నిర్వాహకులకు సంబంధించిన దానిపై ప్రస్తుత ఆలయ నిర్వాహకులు మళ్ళీ ఇది రిపీట్ కాకుండా చూసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్కి చెప్పడంతోనే మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానించి లోపలికి వెళ్ళి అమ్మవారికి ఎల్లమ్మ అమ్మవారికి మాత్రం పట్టు వస్త్రాలు సమర్పించి తమ మొక్కులు కూడా తీర్చుకున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే సునీల్, మేయర్ గద్వాల విజయలక్ష్మికి స్వల్పంగా గాయమైందని తెలుస్తోంది. అసలు ఇలా జరగడానికి ప్రధాన కారణం ఏంటి? మనం చూడొచ్చు బల్కంపేట ఎల్లమ్మ ఆలయం అంటేనే ఒక పెద్ద ప్రసిద్ధిగాంచినటువంటి ఆలయం. ఎంతోమంది మామూలు రోజుల్లోనే చాలామంది వేలాది మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఇక ఎల్లమ్మకు ఈరోజు కళ్యాణం జరుగుతుందంటే భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చారు. అందరినీ కూడా అంటే భక్తులని పూర్తిగా కంట్రోల్ చేయడంలో అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, ఆలయ నిర్వాహకులు కొంత విఫలమయ్యారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఒక్కసారిగా భక్తులు మీదికి రావడం,
వీరందరినీ చూసి ఒక్కసారిగా లోపలికి చొచ్చుకొని పోయే ప్రయత్నం చేశారు కాబట్టి వారందరూ కూడా మేయర్ గద్వాల విజయలక్ష్మికి స్వల్పంగా చేతికి కూడా గాయాలయ్యాయి. అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ప్రోటోకాల్, అసలు ఒక మంత్రి వస్తుందంటే ఖచ్చితంగా సెక్యూరిటీ ఉంటుంది, ఖచ్చితంగా ఆలయ నిర్వాహకులు పూర్ణకుంభంతో స్వాగతం పలకాలి, ఆ వీఐపీలు వీవీఐపీలు వచ్చేటువంటి రూట్స్ అన్ని కూడా క్లియర్ చేసి ఉంచాలి. కానీ అక్కడ నిర్వాహకులు మాత్రము ఏ విధమైన ప్రోటోకాల్ పాటించలేదు. మేయర్, ముఖ్యంగా మేయర్ నగరానికి ఒక మేయర్గా ఉంది, మరోవైపు అదేవిధంగా ఒక మంత్రిగా ఉన్నటువంటి వారు ఆలయానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రోటోకాల్ అనేది ఖచ్చితంగా ఆలయ నిర్వాహకులు పాటించాలి. కానీ అక్కడ ఎలాంటి ప్రోటోకాల్ పాటించకపోవడంతోనే మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా కొంత అసహనం వ్యక్తం చేసింది. కొద్దిసేపు నిరసన కూడా అక్కడ ఆలయం బయటనే కూర్చొని నిరసన కూడా వ్యక్తం చేశారు. కానీ ప్రభుత్వం తరపు నుంచి జరుగుతున్నటువంటి మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం జరుపుతున్నటువంటి ఈ యొక్క కళ్యాణోత్సవంలో మళ్ళీ ఆటంకం కలగొద్దనేటువంటి ఉద్దేశంతోనే మంత్రి పొన్నం ప్రభాకర్ సమాయించుకొని మళ్ళీ అతను లోపలికి వెళ్ళి అమ్మవారికి పట్టు వస్త్రాలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి పట్టు వస్త్రాలు కూడా సమర్పించారు. ఇక ఆలయ నిర్వాహకులు కూడా కొంత హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా మంత్రులు కావచ్చు, బీబీఐపీలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్సీలు వచ్చేటప్పుడు ఖచ్చితంగా ప్రోటోకాల్ అనేది ఖచ్చితంగా పాటించాలి. ఆలయ నిర్వాహకులు మళ్ళీ ఇది రిపీట్ కాకుండా చూడాలని మాత్రం మంత్రి పొన్నం ప్రభాకర్ వారందరూ కూడా హెచ్చరికలు జారీ చేసినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. మొత్తం మీద కళ్యాణోత్సవంతో మరి కాసేపట్లో ప్రారంభమవుతుంది కాబట్టి దీనికి సంబంధించి ఆ నిర్వాహకులకు సంబంధించి దానిపై కూడా ప్రశ్నమైన ఏర్పాట్లు చేయాలి, ఎలాంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా చూడాలి. ముఖ్యంగా భక్తులు వచ్చేటువంటి భక్తులకు కావచ్చు, వీఐపీలకు కావచ్చు